హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నిన్నైతే మనకి రియల్మీ నార్జో సిరీస్ నుంచి 90 అలానే 90X అండర్ 20K బడ్జెట్లో అయితే లాంచ్ అయ్యాయి. ఈ ఫోన్స్ యొక్క స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఒక కేటగిరీ వాళ్ళకి మాత్రం ఈ ఫోన్స్ అయితే చాలా పర్ఫెక్ట్ గా అయితే సూటబుల్ అయితే, కానీ మిగిలిన కొన్ని డిపార్ట్మెంట్స్ లో మాత్రం ఖచ్చితంగా కాంప్రమైజ్ అయితే అవ్వాల్సి వస్తుంది. ఫస్ట్ ఈ ఫోన్స్ యొక్క ప్రైసింగ్ డీటెయిల్స్ విషయానికి వస్తే రియల్మీ నార్జో 90 బేస్ మోడల్ 6GB RAM 128GB మోడల్ 16,999 అయితే పెట్టారు. కానీ ఫస్ట్ సేల్ లో 1000 రూపీస్ కూపన్ పోను 15,999 అయితే వస్తుంది. అలానే 90X చూసుకోండి, ఇది కూడా బేస్ మోడల్ మనకి 6GB RAM 128GB మోడల్ 13,999 అయితే తీసుకొచ్చారు. కానీ ఫస్ట్ సేల్ లో 2000 రూపీస్ కూపన్ పోను 11,999 అయితే అవైలబుల్లోకి వస్తుంది. ఇంకా వీటి యొక్క ఫస్ట్ సేల్ విషయానికి వస్తే 90 వచ్చేసి 24th డిసెంబర్ 12 PM నుంచి అమెజాన్ అలానే రియల్మీ వెబ్సైట్లు అయితే తీసుకొస్తున్నారు. 90X చూసుకుంటే ఒక రోజు ముందుగా 23rd డిసెంబర్ నుంచి అయితే తీసుకొస్తున్నారు. ఇంక ఈ వీడియోలో ఈ ఫోన్స్ ఆ ప్రైస్ రేంజ్కి వర్తా కదా, అసలు ఈ ఫోన్స్ ఎవరు తీసుకోవాలి, ఎవరు స్కిప్ చేయాలి, ప్రెసెంట్ మార్కెట్లో వీటికి కాంపిటీషన్ ఫోన్స్ ఏమైనా అవైలబుల్లో ఉన్నాయో అదైతే మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ విత్ క్రిస్టోని. అందరికీ నమస్తే, నా పేరు కృష్ణ. ఈ వీడియో చూస్తున్నంతసేపు ఏదో పాయింట్లో మీకు మన కంటెంట్ నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన తెలుగులో హానెస్ట్ రివ్యూస్ ఎంకరేజ్ చేయాలనుకుంటే కింద ఉన్న హైప్ బటన్ అయితే ఒకసారి ప్రెస్ చేయండి. మన ఫ్రెండ్స్కి చాలా మందికి కూడా ఈ వీడియో రీచ్ అవుతుంది. ఇంకా ఈ నార్జో 90 సిరీస్ బేసిక్ స్పెసిఫికేషన్స్ అయితే మనం సైడ్ బై సైడ్ కంపారిజన్ చేసుకుంటే అయితే వద్దాం. అందులో ఫస్ట్ మనం డిస్ప్లే చూసుకుంటే నార్జో 90 వచ్చేసి 6.57 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది మనకి 120Hz రిఫ్రెష్ రేట్ అలానే 4000 nits పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. 90X లో చూసుకుంటే 6.8 ఇంచ్ హెచ్డీ ప్లస్ LCD డిస్ప్లే అయితే ఇచ్చున్నారు. 144Hz రిఫ్రెష్ రేట్, ఇది మనకి 1200 nits పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. 90X తో కంపేర్ చేసుకుంటే 90 అనేది కొంచెం మనకి కాంపాక్ట్ సైజ్ లో అయితే వస్తుంది. 6.6 ఇంచెస్ అయితే ఉంటుంది. ఫోన్ చేతిలో పట్టుకున్నప్పుడు చాలా హ్యాండీగా అయితే ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెసర్ చూసుకుంటే రెండిట్లో మనకి 6 nanometer బిల్డ్ అయిన MediaTek ప్రాసెసర్ అయితే యూస్ చేస్తున్నారు. నార్జో 90లో MediaTek 6400 మ్యాక్స్ ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. 90X లో చూసుకుంటే MediaTek 6300 ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. ఇంకా అలానే ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్ విషయానికి వస్తే 90లో LPDDR4X ర్యామ్ UFS 2.2 స్టోరేజ్ అయితే వస్తుంది. కానీ 90X లో మనకి స్టోరేజ్ టైప్ మాత్రం UFS అయితే ఉండదు, eMMC 5.1 సపోర్ట్ అయితే వస్తుంది. నెక్స్ట్ కెమెరాస్ చూసుకుంటే బ్యాక్ సైడ్ మనకి రెండు ఫోన్స్ లో కూడా డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అలానే 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది. ఫ్రంట్ చూసుకుంటే చేంజ్ అయితే అవుతుంది. నార్జో 19లో 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. 90X లో చూసుకుంటే 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే వస్తుంది. వీడియో రెజల్యూషన్ విషయానికి వస్తే ఇందులో మనకి 4K సపోర్ట్ అయితే లేదు. రెండు ఫోన్స్ లో కూడా మాక్సిమం 1080p 60fps మాత్రమే సపోర్ట్ ఉంది. అది కూడా బ్యాక్ సైడ్ అనమాట. ఫ్రంట్ చూసుకుంటే 1080p 30fps అయితే సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ మనం బ్యాటరీస్ చూసుకుంటే ఇదే ఈ ఫోన్ లో మేజర్ సెల్లింగ్ పాయింట్ అనమాట. రెండు ఫోన్స్ లో కూడా మనకి 7000 mAh బ్యాటరీ 60 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా IP రేటింగ్ విషయానికి వస్తే నార్జో 90లో IP68, 69 రెసిస్టెంట్ వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ అయితే ఉంటుంది. కానీ మీకు నార్జో 90X లో మాత్రం IP65 స్ప్లాష్ రెసిస్టెంట్ మాత్రమే ఉంటుంది. ఇంకా OS చూసుకుంటే రెండిట్లో మనకి రియల్మీ UI 6.0 అలానే Android 15 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది. ఇంకా అప్గ్రేడ్స్ అయితే వీళ్ళు స్పెషల్ గా ఎక్కడైతే మెన్షన్ చేయలేదు. కానీ నార్జో సిరీస్ లో మాక్సిమం వీళ్ళు 2+3 years అయితే అప్డేట్స్ అయితే ఇస్తుంటారు. అంటే 2 years ఆండ్రాయిడ్ అప్గ్రేడ్స్, 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తుంటారు నార్మల్ గా. ఇందులో కూడా అలానే ఉంటుంది అంటే అనుకోవచ్చు. సో ఇవి ఈ ఫోన్స్ యొక్క కొన్ని బేసిక్ స్పెసిఫికేషన్స్ అయితే. ఇప్పుడు మనం ఈ ఫోన్స్ యొక్క ప్రోస్ అండ్ కాన్స్ అయితే మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ మనం నార్జో 90లో ప్రోస్ చూసుకుంటే అఫ్ కోర్స్ 7000 mAh బ్యాటరీ. సెకండ్ వన్ చూసుకుంటే డ్యూయల్ స్టీరియో స్పీకర్ సపోర్ట్ అయితే ఉంటుంది. అలానే థర్డ్ వన్ చూసుకుంటే AI ఫీచర్స్. ఇది స్పెషల్గా పాజిటివ్ అని చెప్పుకోవడానికి లేదు. ప్రెసెంట్ వస్తున్న ఫోన్స్లో అన్ని ఫోన్స్ అయితే మాక్సిమం అయితే ఉంటుంది AI ఫీచర్స్ అయితే. ఇంకా అలానే ఫోర్త్ వన్ చూసుకుంటే ఇందులో మనకి IP68, 69 రెసిస్టెంట్ వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్. ఇది మాక్సిమం ప్రైస్ బడ్జెట్లో చాలా ఫోన్స్ అయితే ఉండదు అనమాట, ఇందులో ఉంది. అదే 90X లో పాజిటివ్స్ మనం మాట్లాడుకుంటే బ్యాటరీ అనమాట ఇందులో కూడా. కానీ ఆ ప్రైస్ బడ్జెట్లో ఆ బ్యాటరీ తీసుకోవడం చాలా గ్రేట్ అనేది చెప్పుకోవచ్చు. ప్రెసెంట్ వస్తున్న దాంట్లో ఓన్లీ 1-2 ఫోన్స్ అయితే ఉన్నాయి, అంటే అండర్ 12,000 రూపీస్ ప్రైస్ బడ్జెట్లో. అది కూడా 60 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఏ ఫోన్ అయితే కూడా లేదనమాట ప్రెసెంట్ అయితే ఇప్పటి వరకు మార్కెట్లో. డ్యూయల్ స్టీరియో స్పీకర్ అయితే 90X లో అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. ఓన్లీ మోనో స్పీకర్ మాత్రమే సపోర్ట్ వస్తుంది. కాకపోతే 400% వాల్యూమ్ ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం నెగిటివ్స్ అయితే మాట్లాడుకుందాం. రెండు ఫోన్స్ లో కూడా మనకి యావరేజ్ ప్రాసెసర్స్ అలానే యావరేజ్ కెమెరాస్ అయితే ఉంటాయి. మనం మామూలుగా నార్జో సిరీస్ లో కెమెరాస్ వదిలేసినా కూడా ప్రాసెసర్ అయితే కొంచెం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు అనమాట. కానీ ఇందులో మరీ దారుణంగా అయితే ఇచ్చున్నారు. 90లో చూసుకుంటే మరీ దారుణం. దాదాపు 16,000 ప్రైస్ రేంజ్ లో వాళ్ళు 6400 మ్యాక్స్ ప్రాసెసర్ అయితే తీసుకొచ్చున్నారు. ఇది అండర్ 10,000 రూపీస్ లోపల వచ్చే బడ్జెట్ ప్రాసెసర్ అనమాట ఇది. ఇంకా 90X లో చూసుకుంటే మేజర్ నెగిటివ్ నాకు కనిపించింది వచ్చేసి వీళ్ళు అట్లీస్ట్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఇచ్చున్నా బాగుండేది. హెచ్డీ ప్లస్ డిస్ప్లేతోనే ఇచ్చున్నారు. అది LCD డిస్ప్లేనే ఓకే, కానీ ఫుల్ హెచ్డీ ఇచ్చుంటే కొంచెం బాగుండేది అని అయితే అనిపించింది నాకు. సో ఇవి ఈ ఫోన్ యొక్క కొన్ని ప్రోస్ అండ్ కాన్స్ అయితే. ఇప్పుడు మనం కంక్లూజన్ విషయం మాట్లాడుకుంటే ఈ ఫోన్స్ ఎవరు తీసుకోవాలంటే ఎవరైతే మెయిన్గా మాకు బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలి అండర్ 20,000 లోపల అనుకుంటారో వాళ్ళైతే ఈ ఫోన్స్ అయితే చూస్ చేసుకోవచ్చు. మీరు నార్జో 90X తీసుకున్నారు అనుకోండి, మీకు హ్యూజ్ బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. ఎందుకంటే మీకు అందులో హెచ్డీ ప్లస్ LCD డిస్ప్లే యూస్ చేస్తారు కాబట్టి, అది 7000 mAh బ్యాటరీ కాబట్టి మీకు ఈజీగా ఒక 1.5 day అయితే ఈజీగా అయితే వస్తుంది. కానీ మీరు అదర్ డిపార్ట్మెంట్స్లో చూసుకుంటే చాలా కాంప్రమైజెస్
పర్చేస్ అయితే అవ్వాల్సి ఉంటుంది. అలానే నార్జో 90లో చూసుకుంటే వీళ్ళు కొంచెం ప్రాసెసర్ కొంచెం బెటర్గా అయితే తీసుకొచ్చి ఉంటే అక్కడ పర్ఫెక్ట్ కాంపాక్ట్ ఫోన్ అయితే అయ్యేది అనమాట, ఆల్రౌండ్ ఫోన్ అయితే అయ్యేది. ఇంకా ప్రెసెంట్ మార్కెట్లో వీటి కాంపిటేటివ్ ఫోన్స్ చూసుకుంటే మనము నార్జో 90X కి మీకు ఆల్టర్నేటివ్ గా ఐక్యూ Z10 లైట్ అయితే ఉంటుంది. అది చాలా బెటర్ ఫోన్ అనమాట. దీంతో కంపేర్ చేసుకుంటే అన్ని రకాలుగా ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అయితే ఉంటుంది, బెటర్ బ్యాటరీ అయితే ఉంటుంది, 6500 mAh బ్యాటరీ, అలానే బెటర్ ప్రాసెసర్ అయితే కూడా ఉంటుంది. ఇంకా నార్జో 90 విషయానికి వస్తే చాలా ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి అక్కడ. మీకు ఒప్పో K13X కానీ, పోకో X7 కానీ, వీళ్ళదే రియల్మీ P4 కానీ. అలా కాకుండా మీకు బ్యాటరీ మెయిన్ ఇంపార్టెంట్ అనుకుంటే మీరు మోటరోలా నుంచి G86 పవర్ అలాంటి ఫోన్స్ అయితే కూడా చూస్ చేసుకోవచ్చు. సో మీకు మెయిన్ గా బ్యాటరీ ఇంపార్టెంట్, అండర్ 15,000 లోపల కావాలి అనుకుంటే అప్పుడు మాత్రమే మీరు రియల్మీ నార్జో 90X అయితే వెళ్ళండి, కానీ మీరు నార్జో 90కి అయితే తీసుకోవద్దని అయితే చెప్తాను నేను. సో మీరు బెటర్ ఈ ఆల్టర్నేటివ్ ఫోన్స్కి అయితే వెళ్ళిపోండి, దీని అయితే స్కిప్ చేసేయండి అని అయితే చెప్తాను. ఇవి ఫ్యూచర్లో ఒకవేళ ప్రైస్ డ్రాప్ అయ్యి 2000 ఇంకా తగ్గింది అనుకోండి, అప్పుడైతే ఈ ఫోన్స్ అయితే కన్సిడర్ చేయండి. ప్రెసెంట్ అయితే ఈ ఫోన్స్ అయితే స్కిప్ చేసేయండి. సో ఇది ఫ్రెండ్స్ నా రివ్యూ అయితే. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఇంకా అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ నార్జో 90 సిరీస్ ఫోన్స్ ఎవరైనా కొనాలనుకుంటుంటే వాళ్ళకైతే వీడియో షేర్ చేయండి, ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఇంకా అలానే మన కంటెంట్ నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.